గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ గారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. నాటు నాటు పాటకు స్టెప్స్ వేయడం కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పదే పదే రామ్ చరణ్ కహా హై తూ అని గట్టిగా అరిచారు. మరో ఇద్దరు సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా రామ్ 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 అంటూ కోరస్గా రామ్ చరణ్ గారిని పిలుస్తూ ఉండగా స్టైలిష్గా వాక్ చేసుకుంటూ స్టేజ్ పైకి వచ్చి ఖాన్ ట్రయోతో కలిసి నాటు నాటు పాటకు గ్రేస్ఫుల్ స్టెప్స్ వేశారు గ్లోబల్ స్టార్. మరో ప్రక్క ఆఫ్ ద స్టేజ్లో కూడా రామ్ చరణ్ ఉపాసన జంట కన్నుల పండువగా సందడి చేసింది. ఇవన్నీ కూడా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బ్యాష్లో జరిగిన ముచ్చట్లని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ ఓకే, మరి మా ఎన్టీఆర్ ఎక్కడ్రా అని ప్రశ్నిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ రిలీజ్కు ముందు, రిలీజ్ తర్వాత కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడి చాలా బాగా చేశారు. ఇక్కడ ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్ చూడండి. ఎన్టీఆర్కు ఆస్కార్ అవార్డు వస్తుందనేది ఈ న్యూస్ సారాంశం. ఇలాంటి న్యూస్ ఐటమ్స్ పట్టుకుని ఆస్కార్ అవార్డు ఎన్టీఆర్కే ఖాయం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హడావిడి చేశారు. అయితే ఇటువంటివి పెయిడ్ ఆర్టికల్స్ అని యాంటీ ఫ్యాన్స్ ఎద్దేవా చేసేవారు. అలాగే ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటేషన్ సెరమనీలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడికి హద్దే లేదు. ఎన్టీఆర్ గారి ఫోటో జైంట్ స్క్రీన్పై దర్శనం ఇవ్వడంతో అది ఎన్టీఆర్ ఫ్యాన్ సర్కిల్స్లో ఒక సెన్సేషన్ అయింది. అయితే అలా ఎన్టీఆర్ పెద్ద ఫోటో జైంట్ స్క్రీన్పై కనబడడానికి కూడా ఎన్టీఆర్ రాజమౌళి గారిపై చేసిన ఒత్తిడే కారణం అని అంటూ ఉంటారు విశ్లేషకులు. సరే, అవన్నీ ప్రక్కన పెడితే ఎన్టీఆర్ గారికి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బ్యాష్కు ఆహ్వానం ఎందుకు అందలేదు అనేది ఎన్టీఆర్ అభిమానుల ప్రశ్న. అది కుదరదమ్మా అని అంటున్నారు విశ్లేషకులు. ఆర్ఆర్ఆర్లో మెయిన్ హీరో రామ్ చరణ్ గారు కాబట్టి ఆయనకే అనేక గౌరవాలు, పురస్కారాలు దక్కుతున్నాయి. కానీ ఎన్టీఆర్ గారు సైడ్ క్యారెక్టర్ పోషించారు కాబట్టి ఆయనకు ఇటువంటి ఇన్విటేషన్స్ అందడం లేదు, గౌరవాలు దక్కడం లేదు. ఎన్టీఆర్ గారు కూడా రామ్ చరణ్ గారిలాగే ఏదన్నా ఒక అత్యద్భుతమైన సినిమాలో మెయిన్ హీరో రోల్ పోషిస్తే రామ్ చరణ్ గారిలాగే అనేక గౌరవాలను, పురస్కారాలను పొందవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.